నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విచారణపై వినతులను స్వీకరించాం. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన కార్తిక్ అనే జవాన్ మృతి బాధాకరమని వెల్లడించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. బీజేపీ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలపరిచి 3 సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత కార్యకర్తలదే. బీజేపీ రాష్ట్ర పరిశీలకులు బిట్రా శివనారాయణ. వార్తల్లోని వివరాలు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విచారణపై వినతుల స్వీకరణ జరిగిందని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా మణికంఠ చందోల్, తిరుపతి జేసీ శుభం బన్సల్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్రంలోని పలు జిల్లాలలో పర్యటించి వినతులు స్వీకరించడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో కూడా వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. నివేదిక తయారీకి అవసరమైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, విద్య, రాజకీయ, ఉపాధి, హౌసింగ్, పోలీస్ తదితర అంశాలపై కమిషనర్ కోరిన మేరకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కమిషన్కు వివరిస్తూ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అందులో జీడి నెల్లూరు మరియు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయని తెలిపారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో ఎస్సీల సమస్యల పరిష్కారం కొరకు 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, జిల్లాలో ఎస్సీ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యుల ద్వారా భూ సమస్యలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమావేశానికి డిఆర్ఓ మోహన్ కుమార్, డిఎఫ్ఓ భరణి, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, చిత్తూరు, పలంనేరు, కుప్పం నగరి ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ, శ్రీనివాసరాజు, భవానీ శంకరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మృతి చెందారు. ఆదివారం జలూరా గుజ్జర్పాటి ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని ఆర్మీ జవాన్లు చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పంగల కార్తిక్ అనే జవాను బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యం కోసం తరలిస్తుండగానే తుది శ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన వరదమందడి సెల్వి దంపతులు 2వ కుమారుడు కార్తిక్. అతను 10 ఏళ్ల కిందట ఆర్మీలో చేరారు. వివిధ ప్రాంతాలలో పోస్టింగ్ అనంతరం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జలూరా గుజ్జర్పాటి ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కార్తిక్ మృత్యువాత పడ్డాడు. కార్తిక్ మరణ వార్త తెలిసిన వెంటనే తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఎగువ రాగిమానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తిక్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. కార్తిక్ మృతదేహాన్ని ఆర్మీకి చెందిన ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారని తెలుస్తోంది.
బుధవారం గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. ఉగ్రవాదులు దాడుల్లో కార్తిక్ మృతి చెందడం పట్ల ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. బీజేపీ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలపరిచి 3 సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత కార్యకర్తలదేనని బీజేపీ రాష్ట్ర పరిశీలకులు బిట్రా శివనారాయణ తెలిపారు. మంగళవారం చిత్తూరు బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం జగదీశ్వర్ నాయుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదుగుతోందని, అలాంటి పార్టీ తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భవిష్యత్తులోనూ జిల్లా నాయకులతో కలిసి పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిటర్నింగ్ అధికారి ఎల్లారెడ్డి, రాష్ట్ర పరిశీలకులు బిట్రా శివనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర చౌదరి, నాయకులు చిలకం ఈశ్వర్ ప్రసాద్, రెడ్డి ప్రసాద్, గుత్తా నారాయణ స్వామిరెడ్డి, గుత్తా నారాయణ స్వామి నాయుడు, అట్లూరి శ్రీనివాసులు, రమేష్ నాయుడు, తులసీనాథ్, రవికుమార్, చంద్రమోహన్, లోకేష్ బాబు, బ్రహ్మానందరెడ్డి, కొత్తపల్లి చిట్టిబాబు, రెహమాన్, మోహన్ నాయుడు, షణ్ముగం, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడి యొక్క ప్రకటన చేయమని రాష్ట్ర పార్టీ ఆదేశించింది కాబట్టి ఆ రకంగా రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశం మేరకు జిల్లా అధ్యక్షుడి యొక్క ప్రకటన ఇంతకాక మొన్న ఈ జిల్లా అధ్యక్షుడికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది. దాని యొక్క నామినేషన్ యొక్క స్వీకరణ కూడా మనం నేను రోజు తీసుకున్నాం. ఈ యొక్క పోటీలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా గత 3 తేదీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఉండడం జరిగింది. చివరికి రాష్ట్ర పార్టీ ఆల్ ఇండియా పార్టీకి సంబంధించిన యొక్క పెద్దలతో మాట్లాడి రాష్ట్రమంతా ఈరోజు జిల్లా అధ్యక్షుడి యొక్క నియామకం వారి యొక్క సూచన మేరకు మనం ప్రకటించుకుందాం. ఈ యొక్క చిత్తూరు జిల్లా యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యొక్క జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు भारत
అధ్యక్షుడు ఆయన ఆయన పక్కన పెట్టుకోండి. వస్తారు చేసినటువంటి ఆర్ఓ గారు ఎల్లారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జి ముఖ్య అతిథి శ్రీ పిట్రా శివనారాయణ గారికి, ఇతర జిల్లా పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆ పార్టీలో ఒక జిల్లా అధ్యక్ష స్థానం అంటే చాలా గురుతరంతో కూడిన విషయం. అన్ని పార్టీల మాదిరి కాదు, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా భిన్నమైన పార్టీ. ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి అంటే కేవలం అధికారం కోసమో, అధికార దర్పం కోసమో కాదు, ఇది ఒక బాధ్యత. నిరంతరం తన సొంత పనులు కూడా వదులుకొని ఖచ్చితంగా 360 రోజులు పార్టీకి పనిచేయగలిగిన వ్యక్తి మాత్రం భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కాగలుగుతారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాపై విశ్వాసం ఉంచి నాకు రెండోసారి జిల్లా అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు నేను మొదటిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు, అదేవిధంగా నాకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమ పద్ధతిలో పార్టీ నియమ నిబంధనలతో అందరినీ కలుపుకొని పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బలమైన శక్తిగా చిత్తూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు శాయశక్తిలా కృషి చేస్తాను. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో ఎంత సవాల్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లారో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పటి నుంచే మనం తయారీ సవాల్గా తీసుకొని మంచి ఫలితాలు సాధించినప్పుడే మనం ఈ చేసిన కృషికి ఫలితం ఉంటుందని చెప్పి. కుల గణన జరిగిన తరువాతే ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని దళిత సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వన్ మ్యాన్ కమిషన్ కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు క్రిమినల్ ను అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం అందించే రాయితీలు కింది స్థాయి వరకు చేరడం లేదన్నారు. దీంతో అభివృద్ధి నెరవేరడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధిని అణగద్రొక్కిందని, నూతన కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని, ఎస్సీ ఎస్టీకి కేటాయించిన నిధులను వారి యొక్క అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వాలకు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టిన ఎవరంటే వర్గీకరణ పేరుతో వీళ్ళు గొడవలు పడి చెడిపోవాలని ఉద్దేశించకపోతే మా యొక్క అభివృద్ధికి మాత్రం కాదని మేము ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాము, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మేము ఇప్పుడు కానీ ప్రజలందరూ ఐక్యతగా ఉండాలా, అభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కుల గణన జరిగిన తరువాతనే వర్గీకరణ చేయాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. 341 ప్రకారం రాష్ట్రాలకి హక్కు లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. ముఖ్యంగా మేము అభివృద్ధి కావాలంటే మీరిచ్చే మాకు కేటాయించిన నిధులన్నీ కూడా మాకు వ్యక్తిగతంగా ఉపయోగించండి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయండి. అంతేగాని వర్గీకరణ చేసిన మాత్రాన మేము అభివృద్ధి కాము. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ పడితే ఆ నీళ్ళలో ఎలక్షన్ వస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ విధంగా చేయడం మేము అభివృద్ధి అవుతామా? కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అభివృద్ధి కోరుకోండి, అంతేగాని కులాలు విడగట్టేంత మాత్రం మేము అభివృద్ధి కావని తెలియజేస్తున్నాను. జై భీమ్. ప్రతి ఇంటి ఆరోగ్యంతో పాటు సంతోషాన్ని ఇవ్వడమే సంపూర్ణ ఆరోగ్య ప్రధాన ఉద్దేశమని అపోలో గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. మంగళవారం తవనంపల్లి మండలం అరుగొండ సంపూర్ణ ఆరోగ్య కేంద్రంలో సంక్రమేతర వ్యాధుల నివారణ చికిత్స పరిశీలన కేంద్రాన్ని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తవనంపల్లి ఐరాల మండలంలో మొబైల్ శాటిలైట్ క్లినిక్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుందన్నారు. అలాగే తవనంపల్లి ఐరాల మండలంలో మధ్యాహ్న భోజనం అందించడం, టీబీ పేషెంట్లకు డ్రై రేషన్ ఇంటింటా పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండేందుకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా సంపూర్ణ ఆరోగ్య కేంద్రం పనిచేస్తుందని, ఇందుకు ప్రజల సహాయ సహకారాలు అవసరమని పిసి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యం మేనేజర్ సత్యనారాయణ, మెటీరియల్ పర్చేసింగ్ వైస్ ప్రెసిడెంట్ మరోత్తం రెడ్డి, అపోలో యూనివర్సిటీ హెడ్ నరేష్ కుమార్ రెడ్డి, ఏఓ చంద్రశేఖర్ రెడ్డి, అపోలో పిఆర్ఓ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. பின்னாடி வந்து இங்கே வச்சுருக்கேன் இடம் போட்டோன்னு ப்ரொசஸ் ஸ்டார்ட் பண்ணிட்டீங்க. వచ్చినారు వాళ్ళతో కూడా పెద్ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళతో కోఆపరేషన్ చేయాలని అనుకున్నాం. సో దానికోసమని సడన్ గా 3 రోజులు ముందర ఈ ప్రోగ్రాం పెట్టాలనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వ్యాన్ వచ్చింది, ఆ వ్యాన్ లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ డాక్టర్స్ కు వ్యాన్ లో పంపించి ఒక ఎక్స్రే అందరూ చేస్తారు. అదే మరి అల్ట్రాసౌండ్ అందరూ చేసి ఏమైనా వ్యాధులు ఉంటే ముందుగా కనిపెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని బాగు చేయాలి. అదే ముఖ్యమైన ఇది. కాబట్టి మీ సహకారంతో, ఎందుకంటే మీడియాకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు చాలా న్యూస్ పబ్లిష్ చేస్తారు. హెల్త్ కొంచెం ప్రిపేర్ చేయండి. హెల్త్ టోటల్ హెల్త్ ఇంకా చాలా ఇంపార్టెంట్. అపోలో హాస్పిటల్స్ అంటే దేశంలో కాదు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అపోలో వస్తున్నారు ట్రీట్మెంట్. అది ఒక ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మన ప్రముఖం ఏమంటే ముఖ్యంగా దీని పేరు అపోలో హెల్త్ చెకప్ అని, అపోలో మెడికల్ హెల్త్ చెకప్ అని 74లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ముందు పెట్టాం. అది అపోలో వచ్చిన తర్వాత దాన్ని అపోలో హెల్త్ చెకప్ అని చేస్తాం. ఇప్పుడు 23 మిలియన్ ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు సమన్యాయం జరుగుతుందని, ఈ నిర్ణయం స్వాగతిస్తున్నట్లు మాదిగ మహాజన సంఘం సుధాకర్ బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి 1 మెన్ కమిషన్ హాజరై దళిత సంఘాల నుండి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోరుతూ 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏబిసిడి వర్గీకరణ చేయాలని, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపీకృష్ణ, సుబ్బయ్య, రమేష్, సంతానం రమేష్, నాగయ్య, జగజ్జీవన్ రామ్ తదితరులు పాల్గొన్నారు. 58 కులాలకు న్యాయం చేయాలని, మా మాదిగ ఉపకులాలు రిజర్వేషన్లు ఏర్పడినప్పటి నుంచి మా మాదిగ కులాలు అన్ని కూడా ఉపకులాలన్నీ కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో కూడా అన్నిట్లలో రిజర్వేషన్లు దక్కకుండా మాకు ఈ యొక్క మాల సామాజిక వర్గం చాలా తీవ్రంగా అన్యాయం చేస్తుంది. మాకు రిజర్వేషన్లు దక్కకపోవడం వల్ల మా పిల్లలు చదువుకున్నా కానీ మాకు రిజర్వేషన్లలో అవకాశాలు దక్కకుండా పోవడం వల్ల మా వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద మురికాల పక్కన చెప్పులు కుట్టుకుంటూ డబ్బులు వాయించుకుంటూ రిజర్వేషన్లు దక్కని వల్ల ఈ యొక్క వృత్తులన్నీ కూడా మేము చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈ యొక్క మా యొక్క మాదిగల వెనుకబడతాన్ని గుర్తించి మా యొక్క వర్గీకరణను ఆయన సానుకూలంగా స్పందిస్తారని, ఈ యొక్క 58 కులాలకు న్యాయం చేస్తారని, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయాలని మా మాదిగల ఐక్యవేత్త తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మాదిగ మహాజన సంఘం తరఫున వర్గీకరణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబానికి రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వాన పత్రిక అందింది. ఆహ్వానం తమకెంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.
చిత్తూరు ప్రశాంత్ నగర్ లో సర్దార్ సల్మా దంపతులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ఈ నెల 26న జరగనున్న విందు కార్యక్రమానికి రావాల్సిందిగా వీరికి ఆహ్వానం అందింది. మంగళవారం ఆహ్వాన పత్రికను పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ భాస్కర్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్దార్ సల్మా దంపతులతో పాటు పోస్టల్ శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులు వారిని అభినందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరికి ఉచిత రవాణాతో పాటు ఉచిత వసతి కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జిల్లాలు ఎంపికైందని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపికైనందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఉన్నతాధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై వెలువరించిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శనం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మోడీ, అమిత్ షా మనువాద రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్ విధానాలకు తీర్పునిచ్చారని, వారి తీర్పులో రాజ్యాంగ ప్రస్తావన కన్నా రామాయణ, భారత ఇతిహాసాలను ప్రామాణికంగా తీసుకోవడం ఎలాంటి న్యాయమని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించిన 1 మ్యాన్ కమిషన్ చట్ట వ్యతిరేకమని, దీనికి చట్టబద్ధత కూడా లేదని పేర్కొన్నారు. వెంటనే 1 మ్యాన్ కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును తాము ఓట్లు వేసి గెలిపించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, అయితే చంద్రబాబు నాయుడు ఒకే కులానికి కొమ్ము కాస్తూ చారిత్రక తప్పిదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కుల గణన జరిగిన తర్వాతనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు మునుస్వామి, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషన్ పర్మిషన్ లేకుండా 1 మ్యాన్ కమిషన్ వేయకూడదు. అయితే చంద్రబాబు మాలను ఓటుతో గెలిచి మాలకు వ్యతిరేక తల్లి రొమ్ము తాగి తల్లి రొమ్మునే తన్నటువంటి దుర్మార్గంగా ఇవాళ ప్రవర్తిస్తున్నాడు. ఒక కులానికి కొమ్ముగా వస్తున్నాడు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు నువ్వు ఏ విధంగా అయితే పివి రావు ఉన్నప్పుడు నువ్వు చేశావో మాలల పంతం చంద్రబాబు అంతంగా రోజు నువ్వు ఇంటికి దింపేశావు. ఇవాళ కూడా మోడీ ఒత్తాస్తో, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒత్తాస్తో నువ్వు ఆడుతున్నావు. నీ ఆటలకు మేము ఫుల్ స్టాప్ పెడతాం. ఇంకోటి ఏమంటే 2,50,000 బ్యాక్లాగ్ పోస్తున్నాయి, వాటి గురించి పట్టించుకోరు. అట్లాగే మొత్తం పారిశ్రమలంతా కూడా ప్రైవేటీకరణ అవుతుంది, వాటి గురించి పట్టించుకో. ఉద్యోగాలు లేవు, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నాశనం అయ్యాయి. మొత్తంగా కూడా ప్రైవేటీకరణ అవుతున్న పరిస్థితుల్లో వాటి గురించి మందకృష్ణ గారు మాట్లాడండి. ఇద్దరం కలిసి రాజ్యాధికారులు పోరాడదాం. అది కాకుండా వర్గీకరణ అంటే వర్గీకరణ ఇవాళ వర్గీకరణ చేస్తామని అభ్యంతరంలో, కానీ ఇట్ ఇస్ కాన్స్పిరసీ టు డిస్ట్రాయ్ ద కాన్స్టిట్యూషన్. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సింగర్ మంగ్లీ, సినీ నటుడు ఆకాష్ పూరి, సినీ నటి సంయుక్త మీనన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం ప్లీజ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.